ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను అతి కష్టం మీద బయటకు తీసుకొస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముందుకు కదలలేక వెనక్కు వెళ్లలేక చాలా మంది వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 12 కార్లు, 6 బైకులు, ఆటో కొట్టుకుపోయాయి. ఇప్పుడు క్రమంగా వరద దగ్గుముఖం పట్టడంతో వాహనాలు బయటపడ్డాయి. బురదలో చిక్కుకున్న వాహనాలను జేసీబీల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు. ట్రాక్టర్లకు తాళ్లు కట్టి బురదలో కూరుకున్న వాహనాలను బయటకు లాగుతున్నారు. వాహనాలను బయటకు తెచ్చుకునేందుకు యజమానులు సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కో వాహనాన్ని బయటకు తెచ్చేందుకు 15,000, 20,000 డిమాండ్ చేస్తున్నారని వాహన యజమానులు చెబుతున్నారు. హైదరాబాద్లో సర్జికల్ గ్యాస్ ట్రావెల్ చేస్తాం. ఆ రోజు సాటర్డే రోజు మేము బయలుదేరి ఒక 10 minutes వచ్చాము. వచ్చినాక ఇక్కడ వరద స్టార్ట్ అయింది. అప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో పోలీస్ వాళ్ళు వెహికల్స్ అన్నీ ఆపేశారు. ఆపేసిన కరెక్ట్గా 15 minutes మా బ్యాక్ సైడ్ కూడా మొత్తం వెహికల్స్తో వచ్చేసింది మొత్తం వరద. సో ముందు వెళ్ళలేము, వెనక వెళ్ళలేకపోయాము. సో అట్లా చిక్కుకుపోయామండి. లాస్ట్కి ఒక 2 గంటల తర్వాత మొత్తం వరద వచ్చేస్తే ఇంకా పోలీసులు వచ్చి క్లియర్ చేశారండి. ఇంకా వెహికల్స్ ఇక్కడ వదిలేసి ఇంకా మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినాక వెహికల్స్ ఇట్లా కొట్టుకుపోయి. మీదే కార్ అండి? నాది i20 అండి.